మ్యాచ్ నెంబర్ 18 డబుల్ హెడ్డర్లో సెకండ్ మ్యాచ్ రాజస్థాన్కి పంజాబ్కి. పంజాబ్ కేక టీం ఉన్నింది, రాజస్థాన్ యాజ్ యూజువల్ మోస్తా టీం ఉన్నింది. కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ ఏంటంటే సంజు శాంసన్ ఓకే ఒక 38-26 బాల్స్లో అవుట్ అయ్యాడు. ఫ్రస్ట్రేషన్ అయితే కనిపించింది. కానీ యశస్వి జైస్వాల్ ఇప్పటిదాకా బాగా ఫెయిల్ అవుతున్న అతను ఫస్ట్ టైం అయితే 50 పైన కొట్టాడు. 45 బాల్స్ 67 కొట్టాడు. ఏంది 5 6లు 3 4లు 148 స్ట్రైక్ రేట్లో. ఇద్దరు 148 కొట్టారు. కానీ ఓకే. ఆ తర్వాత 1 డౌన్ వచ్చిన రియాన్ పరాగ్ అయితే నాట్అవుట్గా నిల్చున్నాడు. 25 బాల్స్ 43 రన్స్ 172 స్ట్రైక్ రేటు. 3 4లు 3 6లు కూల్గా. తర్వాత నితీష్ రాణా ఒక మ్యాచ్ క్లిక్ అయ్యాడు బ్రహ్మాండంగా. కానీ ఈ మ్యాచ్ కూడా క్లిక్ కాలే. 7 బాల్స్ 12 రన్స్ 171 స్ట్రైక్ రేటు. ఇది మిగతా వాళ్ళంతా హిట్ మేయరు 12 బాల్స్ 20 రన్స్. ఆ తర్వాత ధ్రువ్ జువెల్ 5 బాల్స్ 13 రన్స్. కొద్దిగా అటు ఇటు అంటే నీకు ఒకరు టాప్ ఆర్డర్ క్లిక్ అయ్యారు, ఒక నాట్అవుట్ ఉన్నారు టాప్ 3లో ఉన్నప్పుడు. మిగతా వాళ్ళు వచ్చి వాళ్ళు ఇది కొట్టి వెళ్ళిపోయారు. మొత్తానికి వీళ్ళు అటు తిరిగి 205 అయితే కొట్టారబ్బా. బ్రహ్మాండంగా అనిపించింది 205. లోకి ఫర్గ్యూసన్ 2 మంచి వికెట్లు అయితే చేశాడు సూపర్గా. కానీ పంజాబ్ వచ్చిన వాళ్ళు జఫ్రా ఆర్చర్ ఫస్ట్ బాల్ బౌల్డ్ సూపర్ వికెట్. ఆర్యాది ఆయన వెళ్ళిపోగానే శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. అదే ఓవరు ఆవేశపడి 5 బాల్ అనమాట. దన్ 2 4లు కొట్టాడు. మనోడు కూడా వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఓవర్లోనూ 2 వికెట్లు తీసాడు. మ్యాచ్ చేతిలోకి వచ్చేసింది. దీని క్యాప్టెన్ నీకు శ్రేయస్ అయ్యర్ వరుసగా బ్రహ్మాండంగా ఆడుతున్న అతను వెళ్ళిపోయాడు. కథం ఇంకా ఫస్ట్ ఓవర్ మనోడు జఫ్రా ఆర్చర్ 10 రన్లు ఇచ్చాడు, 2 వికెట్లు తీసుకున్నాడు. అంతకంటే ఇంకా అలా మంచి హ్యాపీగా ఉన్నాడు. ప్రభు సిమ్రన్ 16 బాళ్ళు 17 రన్లు. ఇంకా ఆ తర్వాత నీకు నిహాల్ వడేరా అని ఒక అతను ఉన్నాడు. ఇంతకుముందు ముంబైకి ఆడాడు అనుకుంటా లాస్ట్ ఇయర్ అంతా. అతను ఒక నిల్చొని 62 కొట్టాడు. 41 బాల్స్లో 3 6ers 4 4s బ్రహ్మాండంగా ఆడాడు. మ్యాక్స్వెల్ 21 30 ఓకే పర్లేదు అనిపించింది. కానీ ఇంకా ఆ తర్వాత ఇంకెవడూ ఆడింది. 10 2 3 1 4 టెలిఫోన్ నెంబర్లే వచ్చాయి. అందరూ కొద్దిగా అటు ఇటు ఆడి మొత్తం 20 ఓవర్స్కి 155 ఫార్ 9 అంటే 50 రన్స్ తేడాతో ఆర్ఆర్ అయితే గెలిచింది. ఇదైతే ఓడిపోయింది అనమాట. సో జఫ్రా ఆర్చర్ మొత్తానికి 4 overs 25 రన్స్ 3 వికెట్స్. ఫస్ట్ ఓవర్లో 2, తర్వాత లాస్ట్లో 1 బ్రహ్మాండంగా అయితే తీశాడు. తర్వాత సందీప్ శర్మ మనోడు ఎస్ఆర్హెచ్కి పంజాబ్కి ఎంత ఆడుతూ ఉన్నాడు. ఇప్పుడు రాజస్థాన్లో పోయాడు. ఎప్పుడో బాల్ తిరుగుతుంది, ఎప్పుడో వికెట్ పడుతుంది. అటు ఈరోజు మనోడు రోజు 2 వికెట్లు తీశాడు సందీప్ శర్మ. తీక్షణ 2 తీశాడు. కుమార్ కార్తికేయ 1, హసరంగా 1. మొత్తానికి అయితే బ్రహ్మాండంగా తీసి 50 రన్ల తేడాతో రాజస్థాన్ బ్రహ్మాండమైన కంటిన్యూస్ విన్. దీని ముందు మ్యాచ్ చెన్నైతో గెలిచారు, ఇప్పుడు పంజాబ్తో గెలిచారు. వీళ్ళు మంచి విన్నింగ్ ట్రాక్లోకి అయితే వచ్చారు. 4 పాయింట్స్ బ్రహ్మాండంగా అయితే తీశారు. పంజాబ్ను కూడా మనం బ్రేక్ చేయొచ్చు అని మట్టుకు ఇచ్చేశారు. పంజాబ్ 3వ మ్యాచ్ ఇది. పంజాబ్ను కూడా మనం బ్రేక్ చేయొచ్చు అనుకున్నారు. వీళ్ళు తీరా చూసాము అంటే మనం ఓకే. పంజాబ్ 3 మ్యాచ్లు ఆడింది, 2 గెలిచింది, 1 ఓడిపోయింది, 4 పాయింట్లు. కానీ 50 రన్నులతో ఓడిపోయినందుకు బాగా రన్ రేట్ పడింది. కానీ పాజిటివ్లోనే ఉంది. తుక్కుగా మన ఎస్ఆర్హెచ్ రేంజ్ పరిస్థితి అయితే లేదు. కానీ ఈరోజు ఆదివారం రోజు మ్యాచ్ ఎవరెవరికి మధ్యన అంటే ఎస్ఆర్హెచ్కి జీటీకి మధ్య. జీటీ అసలు మంచి ఫామ్లో ఉంది. వాళ్ళకి టాప్ 3 ఉన్నారు చూడు, వాళ్ళు 3 ఆడిచ్చే గెలిపించి పాడుతున్నాం. మన వాళ్ళు ఏమాత్రం ఆడతారో చూద్దాం మనం. ఎందుకంటే వరుసగా చెత్తగా ఆడారు. ఎంత తిట్టుకున్నా మనకి ఇంట్రెస్ట్ పోయినా కానీ సపోర్ట్ చేసేది ఎస్ఆర్హెచ్కే. ఇది మళ్ళీ హైదరాబాద్లోనే మ్యాచ్. వీళ్ళు ఏమాత్రం ఈరోజు ఆడతారో చూడాలా. మంచి బ్యాటింగ్ పిచ్. ఏమన్నా ఈసారన్నా క్లిక్ అవుతారా? మనకి క్యాప్టెను, బౌలరు, ఆల్రౌండరు, బ్యాట్స్మెను మన ప్యాట్ కమిన్స్ చూడు, ఏమన్నా కొద్దిగా మనోడు ఆయన క్యాప్టెన్సీ చూపిస్తాడా లేదా టాప్ ఆర్డర్ క్లిక్ అవుతుందా? ఇవన్నీ మనం అయితే ఈరోజు మ్యాచ్లో అయితే చూద్దాం. నిన్న మ్యాచ్ అయితే రాజస్థాన్ మంచి పట్టుగా ఉండి పంజాబ్ బ్రహ్మాండమైన దీంతో అయితే వీళ్ళు కావాల్సిన వికెట్స్ అన్నీ తీసుకున్నారు.
అందువల్ల ఈజీగా గెలిచేయగలిగారు. బ్రహ్మాండమైన మ్యాచ్. అండ్ యాజ్ యూజువల్ వాళ్ళకి పాజిటివ్ ఏందిరా అంటే జైస్వాల్ కూడా ఫామ్లోకి వచ్చాడు. మంచి టప్. సంజు శాంసన్ ఆడతాడు, జైస్వాల్ అయితే మంచి హిట్టర్, సంజు శాంసన్ సింపుల్గా బ్రహ్మాండంగా నీట్గా ఆడుతూ ఉంటాడు. తర్వాత రియాన్ పరాగ్ యాక్చువల్ మిడిల్ ఆర్డర్లో ఆడుతూ ఉండే, ఇది 6, 7లో ఆడుతూ ఉండే రాజస్థాన్కి. వచ్చినప్పటి నుంచి రాజస్థాన్లోనే ఉన్నాడు, అక్కడ నుంచి వన్ డౌన్కి వచ్చాడు. అంటే మెయిన్ ప్లేయర్ వస్తూ ఉన్నాడు. ఫ్యూచర్లో రాజస్థాన్కి క్యాప్టెన్సీ కూడా చేయబోతాడు. ఎందుకంటే ఈ ఐపీఎల్లోనే ఫస్ట్ 2-3 మ్యాచ్లు అయితే క్యాప్టెన్సీ అయితే రియాన్ పరాగ్ చేశాడు. మనోడు క్యాప్టెన్సీ అనుభవం కూడా ఉంది అస్సాం దీనికి ఆడుతున్నప్పుడు. సో అద్భుతమైన మ్యాచ్లు. ఈరోజు మనకి ఏమైనా టేబుల్ కొద్దిగా తక్కువ ఏమైనా మారే ఛాన్స్ ఉందా లేదా చూద్దాం. లాస్ట్ నుంచి ఏమైనా SRH 1-2 మెట్లు ఏమన్నా ఎక్కుతుందా అని. ఎందుకంటే ఈ 2 పాయింట్లే ఉంది. గెలిచామంటే ఎట్ట తిరిగి అప్పుడు చెన్నై, ముంబై కంటే పైన వస్తుంది, కనీసం 8th పొజిషన్ అన్న వస్తుందేమో చూద్దాం. సో ఆ మ్యాచ్ చూసి దాని తర్వాత కూడా దాని గురించి మనం మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే మీరు లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.